హాయ్ హలో. ఇప్పుడు మనం ఛానల్లో వరుసగా బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను, ముగ్గురు ఆడవాళ్ళు ముందుగా ఆ, మన తేజు గౌడ్, అమర్దీప్ శ్రీమతి గారిని తేజు గౌడ్ గురించి మాట్లాడాం. తర్వాత ఎపిసోడ్లో విష్ణుప్రియ గారి కూడా చెప్పాను. ఇప్పుడు ఆ మూడో లేడీ ఎవరో ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను. ఆవిడెవరో కాదు, గుప్పెడంత మనసు సీరియల్తో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల గుండెలను దోచుకున్న జ్యోతి రాయ్ అలియాస్ జ్యోతి పూర్వాస్. సో ఆమె అసలు ఇటువంటి కంటెస్టెంట్కి ఆమె ఎంపిక అవుతుందా అని అనుకున్నారు, బట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఎందుకు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది అని అంటే, సో దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆమె జనరల్గా సీరియల్స్లో చాలా పద్ధతిగా హుందాగా పెర్ఫామ్ చేసే జ్యోతిరాయ్ గారు ఒకసారి ఇన్స్టాలో మాత్రం బీభత్సమైన ఫాలోవర్స్తో అందరు మనసు దోచుకుంటారు. ఇన్స్టాలో మాత్రం చాలా హాట్ ఫొటోస్తో ఎప్పుడు ఫ్యాన్స్కి అందుబాటులో ఉంటారు జ్యోతి. సో ఇప్పుడు సీజన్ 8లో ఆవిడ కూడా రాబోతున్నారు. సో అంటే జనరల్గా మనుషులు ఆన్ స్క్రీన్ ఎట్లా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు అనేది ఇప్పుడు మనకి చాలా ఎక్కడో దొలిచేస్తుంటుంది ఆలోచన. ఎందుకంటే బుల్లితెర కానీ బిగ్ స్క్రీన్ కానీ ఏదైతేనే మాధ్యమంలో, అంటే సినిమా ఆర్ సీరియల్స్ ఏదైనా కానీ ఆర్టిస్టులు అంటే మన ఇంట్లో వ్యక్తులుగా ఫీల్ అవుతాం. అటువంటి ఆర్టిస్టులు వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారు, జనరల్గా రియల్ లైఫ్లో ఎలా బిహేవ్ చేస్తారు, నిజంగా వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ హ్యుమానిటీ లెవెల్స్ ఏంటి అనేది ఎక్కువగా మనం ఆలోచిస్తుంటాం. సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎట్లా ఉండిపోతుంటారు ఆఫ్ స్క్రీన్ అనేది మాత్రం చాలామందికి యాంగ్జైటీగా ఉండే అంశం. సో జ్యోతి కూడా సీరియల్స్లో ఒకలా ఉంటారు, బట్ సోషల్ మీడియాలో ఇన్స్టాలో చూస్తే చాలా హాట్గా ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటారు, ఫ్యాన్స్కి ఇప్పుడు అందుబాటులో ఉంటారు. సో అటువంటి జ్యోతి ఎట్లా ఉండబోతున్నారు అనేది కూడా ఒక యాంగ్జైటీ. సో అటువంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని, అటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని బిగ్ బాస్ ఎటువంటి టాస్క్తో మనందరినీ అలరించబోతున్నారు అనేది కూడా మనకి యాంగ్జైటీ. సో అటువంటి వాళ్ళని ఈసారి టాస్క్లో సీజన్ 8లో చాలా బాగా పెర్ఫామ్ చేసే వాళ్ళనే ఎన్నుకునే విధానం కూడా మనకు కనిపిస్తుంది. సో ఈసారి ఎక్కువగా అంటే మేల్ అలాగే ఫిమేల్ రెండు ఈక్వల్గా పెట్టి, అవసరమైతే ఫిమేల్ కంటెస్టెంట్లే ఎక్కువగా పెట్టి మేల్ కంటెస్టెంట్ తగ్గించే ప్రపోజల్ కూడా ఈసారి సీజన్ 8లో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇది కానీ జరిగితే వరుసగా మ్యాక్సిమం ఫిమేల్తోనే ఒక బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ కూడా నడిపించే ఆలోచన కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఢీ ప్రోగ్రామ్ ఉంది, ఢీ ప్రోగ్రామ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటూ వస్తుంది, క్లబ్ అయి మిక్సింగ్గా వచ్చారు. కొద్ది రోజులు అయిన తర్వాత ఓన్లీ ఫిమేల్ ఢీ ప్రోగ్రామ్ పెట్టారు. అట్లాగే కొన్ని పాడుతా దీగ ప్రోగ్రామ్ ఉందనుకోండి, దానికి ఓన్లీ పాడుతా దీగ సీజన్ పెట్టి ఓన్లీ కిడ్స్ కానీ ఓన్లీ ఫిమేల్ కానీ కొన్ని కంటెస్టెంట్లు కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. సో ఈసారి కూడా అది కానీ సక్సెస్ అయితే సీజన్ 8 నెక్స్ట్ వచ్చే సీజన్ 9లో మేబీ మ్యాక్సిమం మొత్తం లేడీస్తో ఒక బిగ్ బాస్ సీజన్ కండక్ట్ చేయాలని బిగ్ బాస్ టీమ్ అనుకుంటుంది. ఇది సక్సెస్ అయితే ఇప్పుడు అందుకే ఎక్కువగా ఫీమేల్ ఆర్టిస్టులని పెట్టుకోవాలని అనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు జ్యోతిని కూడా పెట్టబోతున్నారు. ఇది కాకుండా ఈసారి మ్యాక్సిమం డిఫరెంట్ జానర్స్తో, డిఫరెంట్ యాటిట్యూడ్స్తో టాస్క్ కూడా, ఎందుకంటే సీజన్ కూడా హౌస్ రీడెకరేట్ అయిపోతుంది. అంటే ఆర్ట్ డైరెక్టర్ కూడా డిఫరెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి పెడతారు. ఆంబియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. BB8 కూడా కన్ను సింబల్ 8 ఉండి బిగ్ బాస్కి సింబల్గా పెడతారు. దాని మీద 8 టర్న్ అవుతున్నట్టుగా తిరుగుతుంటుంది. సో అదొక లోగో కూడా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ఆంబియన్స్ కానీ అక్కడ ఉండే హౌస్ కానీ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సో దాని తగ్గట్టుగా టాస్క్లు కూడా ఉంటాయి. ఆ టాస్క్ని ఎలా ఆడుతున్నారు, ఎలా అక్కడ ఫ్రెండ్షిప్తో కానీ లేదంటే లోపలికి ఇలాగా ఫ్రెండ్స్ అయిన తర్వాత వాళ్ళని ఫ్రెండ్షిప్ కోసమే వీళ్ళు ఓడిపోతారా, వాళ్ళని వాడగొడతారా, ఒకవేళ ఏమైనా తేడాగా ఉంటే, వాళ్ళు మాట్లాడే విధానం తేడాగా ఉంటే వీకెండ్లో వచ్చేసరికి కింగ్ నాగార్జున వాళ్ళని సెపరేట్ చేయడం, లెవెల్ చేయడం చూస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారి కమిట్ అయితే కింగ్ గారు లిమిట్ లేకుండా ఏది కావాలన్నది ఇస్తారు. ఈసారి క్యాప్షన్ అదే ఉండిపోతుంది, ఒక్కసారి కమిట్ అయితే లిమిట్ లేదు. సో అటువంటి క్యాప్షన్తో కింగ్ నాగార్జున గారు కూడా చాలా టాక్టీస్గా, చాలా పద్ధతిగా, ఏదో తనిఖీల బండి గారు డైలాగ్ చెప్పినట్టుగా అరటి మొక్కకి అంటుకట్టినట్టుగా లేదా గులాబీ మొక్కకి అంటుకట్టినట్టుగా ఇటుక మీద ఇటుక పేర్చినట్టుగా చాలా పద్ధతిగా, చాలా నీట్గా ఎక్కడికక్కడ ఒక్కొక్కరికి కోటింగ్ ఇవ్వడం జరుగుతుంది.
సో ఈసారి ఫిమేల్ ఆర్టిస్టులతో ఫిమేల్ ఆర్టిస్టులు అందరూ కూడా ఆబ్వియస్లీ వాళ్ళు కానీ వాళ్ళ ముందు జనరేషన్లో కానీ అందరూ కూడా కింగ్ నాగార్జునకి వేరే అభిమానులు, ఎస్పెషలీ ఫిమేల్ ఆర్టిస్టులు కానీ ఫిమేల్ ఫ్యాన్స్ కింగ్కి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. సో వాళ్ళతో కింగ్ వీకెండ్లో ఎలా ఆడుకుంటారని కూడా చాలా యాంగ్జైటీగా ఉంది. అది సీజన్ 8లో మనం చూడబోతున్నాం. జ్యోతి రాయ్ కూడా ఈసారి కంటెస్టెంట్గా ఉండబోతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయింది. ఆమె కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇంకా డాక్యుమెంటేషన్లో ఉంది. నెక్స్ట్ అన్నీ అనుకున్నట్టు జరిగితే సీజన్ 8 సెప్టెంబర్ 8న స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి మనం కంటెస్టెంట్గా చూడబోతున్నాం. సో ఆల్ ది బెస్ట్ జ్యోతి రాయ్.